ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మనూరి సత్యనారాయణ గారు నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర 12వ భాగం 21/5/20. రవీంద్రనాథ్ ఠాగూర్ పరిచయం. సామర్లకోటలో ఉన్నందువల్ల ఒక సదుపాయం ఉంది. పెద్దలెవరు మెయిల్లో మద్రాసు కలకత్తా మధ్య ప్రయాణం చేస్తున్న వారిని స్టేషన్లో కలుసుకోవడానికి అవకాశం. ఆ విధంగా ఒకసారి 1935లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన నాట్య బృందంతో మద్రాసు వెళుతున్నారు. ఆ సంగతి తెలిసి రైలు స్టేషన్కి వెళ్ళి దర్శనం చేశారు. స్వరద్రూపం, పండు గడ్డం, మీసాలు, సిల్కు లాల్చీ కట్టుకొని ఫస్ట్ క్లాస్ కూపే అంటే 1-2 చిన్న పీతేనమ్మ దానిలో కూర్చుని పర్లాకిమిడిలో ఉండగా నాకు వచ్చిన ఒరియా భాషను ఇంకా మర్చిపోదు. ఒరియా భాష వారి బెంగాలీ భాష దగ్గరే. బెంగాలీలకు మాతృభాష అంటే అతి బెంగాలీ భాష రాకపోయినా ఒరియా పనిచేస్తుందనుకుని, కానీ నా అశక్తతను వారి గ్రహించి ఇంగ్లీషులో ప్రసంగం ప్రారంభించి వారి గీతాంజలి నేను తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. పత్రికా రచనలంటే నాకు ఇష్టమని వారితో చెప్పి వారి ఆటోగ్రఫీ అంటే చేవ్రాలని నా చేతి పుస్తకంలో తీసుకు మద్రాసు నుండి తిరుగుదలలో డొమైన్ మానవుడని భాషయంపై విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం ఇస్తానని అప్పుడు తనను కలుసుకోమని అన్న. ఆ విధంగానే వారు నిర్ణయించిన తేదీని ఉదయం మద్రాసు నుండి వచ్చే మేలు మంచి చక్కెర కేళి పళ్ళు, బత్తాయి పళ్ళు ఇచ్చి సంస్కరి శాంతినికేతనికి వద్దామని ఉందా. ఏం లాభం లేదు అక్కడ. ఎస్కే వరకే ఉన్నది, ఎఫ్ఏ వరకే ఉంది. మిగిలిన ఫారాలు ఎక్కువ భాగాలు కళ్ళలేవు. అయినా వచ్చి చూస్తాను. సరే, కానీ వచ్చే తేదీ సమయం రాస్తే స్టేషన్కి ఎవరినైనా పంపుతాను అన్నారు. రైలు కది. ఇక సామర్లకోటలో మా ఉనికి కూడా మా అన్నకు పూసా ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో పెద్ద చదువుకై ప్రభుత్వం పంపుతోంది అని ఒక ఉత్తరం వచ్చి, దానికి పర్లాకేణి మహారాజు గారు ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ అంటే ఉపకార వేతనం ఏర్పాటు. అది 2 ఏళ్ల చదువు. దానిలో నన్ను పర్లాకిమిడిలో మా నాన్నగారి దగ్గర, మా వదిన పిల్లడిని ఛత్రపురంలో మామగారింట్లో ఉంచి తానొక్కడే కలకత్తా మీదుగా పూసాకు బయలుదేరి సిసలైన నిరుద్యోగ దినం. సుమారు 1 సంవత్సరం చీకు చింతాలేక ఫారంలో పరిశోధన, ఇంట్లో రచనలతో కాలక్షేపం మూలబడి ఉద్యోగ యత్నాపేక్ష ఎక్కువై పత్రికలలో కనపడిన ప్రతి ఉద్యోగ అవకాశాన్ని వదల అప్లికేషన్లు, సర్టిఫికెట్లు కలిపి పంపుతూ ఉండేవి. సుమారు 50 జతల అప్లికేషన్లు సైకిల్లో స్టైల్ చేయి పోస్ట్ బిల్లులు, ఖాళీ కవర్లు పొడుగైనవి సిద్ధంగా ఉంచేవారు. పత్రికల్లో దేన్నైనా చూసిన మరుక్షణమే దానికి ఒక అప్లికేషన్ పెట్టేవారు. వాటిలో ఎన్ని బుట్ట దాఖలయ్యాయో కానీ ఊటీ నుండి ఉపాసి సంస్థ అంటే యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా నుండి కాఫీ తోటల పెంపకంలో ఫారం మేనేజర్గా ఊటీ చుట్టుపక్కల కొండ లోయలలో పనిచేయమని, నెలకు 50 జీతమని, ఏదో మరికొన్ని అలవెన్సులుంటాయని నేను పెట్టుకున్న అప్లికేషన్కి జవాబు వచ్చి, ఎందుకో నాకు ఆ దూరంలో ఉన్న కొండ జీవితం ఇష్టంలా రాలేనని రాసి, నా సహాధ్యాయుడు నా మాదిరిగాన ఇంకా ఉద్యోగం రాక పడి ఉన్న విజయరామన్ అతను ఉద్యోగంకి దానికి కారణం గవర్నమెంట్ ఉద్యోగంలో 27 సంవత్సరాలు దాటితే వాళ్ళకి చేరే అర్హతలే. జయరామన్కి 20 దాటిపోయి అది స్వస్థనం మద్రాసు వైపే కనుక వెళ్ళిపోయి మరికొన్ని నెలలకు 15 ఖాళీలు అనుకుంటా. సర్వీస్ కమిషన్ వారు అప్లికేషన్లు కోరారు. అందులో అప్లికేషన్ నేను కూడా నన్ను కమిషన్ ఎన్నుకుంటారనే పేరాశతో, ఏమంటే నాకు గల అర్హతలకు, కానీ నాకు ఆశాభంగమే. అన్ని జాతుల వాళ్ళకి వంతుల వారీగా ఉద్యోగం ఇచ్చే పద్ధతి ప్రభుత్వం పాటిస్తోంది కనుక నా బోటి వారికి ఎక్కువ మంది ఉద్యోగాలు రావు. చాలా అర్హతలు ఉండి కూడా నేను ఎన్నిక కాకపోయినందుకు సామర్లకోట ఫారంలోని వాళ్ళంతా విచారించారు. నేను సరే
వెన్ను విరిగినట్లయి చిరుగు తోటల తెలుపకు చాటుగా వెళ్ళి చాలా దుఃఖించారు. ఇంచుమించు అదే సమయంలో మా అన్నకు పూనా ప్రయాణం, మాకు స్థానజ నిరుద్యోగ సమస్య ప్రభావం. అప్పటికి నా జీవితంలో నేను అనుకున్నది ఒకటి జరిగి ఇంకొకటి అయి విశేష బాధ కలిగించిన సన్నివేశాల్లో ఇది రెండు. మొదటి దెబ్బ 1928లో స్కూల్ ఫైనల్ పరీక్ష పోయినప్పుడు, 1935లో సర్వీస్ కమిషన్ ఎన్నిక చేయకపోవడం రెండవ. ఈ చిత్రాన్న అంతా సామర్లకోటలో ఉండగానే జరిగింది. ఆ తర్వాత పర్లాకి మీదికి వచ్చానని చెప్పా. కానీ ఆ ఉత్సాహం లేదు. తీవ్రమైన మనక్షోభం పట్టి పీడిస్తూ ఉంది. ఎప్పుడైనా మానసిక క్షోభ కలిగితే దానికి తగిన ఔషధం ఒక విలాస వస్తు పరిచయం. అయితే అందులో కొన్ని దుర్వ్యసనాలు లేకపోతే మగువ, మద్యం, సోదం వీటి రుచి మరిగి వీటికి దాసుడయ్యాడా జీవితానికి తిలోదక. అయితే కొన్ని సద్వ్యసనాలున్నాయి. ఏవంటే కవనం, సంగీతం, చిత్రలేఖనం, సంగీత సాహిత్య రుచులతో కూడిన కార్యక్రమం. వీటినైనా కొంత అదుపులో ఉంచుకుంటే ప్రయోజనకరమైన ప్రతిఫలం. శాంతినికేతన ప్రయాణం. అటువంటి స్థితిలో నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ వారి శాంతినికేతన జ్ఞాపకం వచ్చి అక్కడికి వెళ్దామని. ఈ ప్రయాణంలో నా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చెయ్యను. ఎందుకంటే ఈ ఉద్యోగం కావాలని కాగితాలు పెట్టుకున్నంత మాత్రాన లాభం లేదు. అవి బుట్ట దాఖలే అవుతాయి. అధికారం చూసి అడిగితే కొంత పని జరగవచ్చు. అప్పటికి ఇంకా నాకు భార్య కాపరానికి రాదు కనుక ఒక విధమైన బాధతో ఉద్యోగ ప్రయత్నానికి కావలసిన యోగ్యతా పత్రాలు, కవర్లు, స్టాంపులు వగైరా వస్తువులన్నిటితో కొంత డబ్బు పట్టుకొని మా నాన్నగారి సెలవు తీసుకొని 1935 డిసెంబర్లో బయలుదేరా. కలకత్తాకు 100 మైళ్ళ దూరంలో బోల్పూర్ అనే స్టేషన్ ఉంది. మేము కూడా వెళ్ళాం, చూశాం. అప్పటికే ఆయన లేరు. అక్కడ 2-3 మైళ్ళ దూరంలో నది ఒడ్డున శాంతినికే. ముందుగా ఠాకూర్ గారికి వ్రాశారు. బోల్పూర్ స్టేషన్కి ఒక ఎక్కా వచ్చింది. ఎక్కా అంటారు, జట్కాల. దానిలో కూర్చొని శాంతినికేతన్కి వెళ్ళి రవీంద్ర దర్శనం చేసి అక్కడ కొన్ని నెలలు ఉండి చలిగా ఉంటుంది. అయినా యువకుడు అధిక శీతోష్ణాలకు తట్టుకోవాలన్నాడు నవ్వు. అక్కడ అన్ని పర్ణశాలలే. అందులో ఒక చిన్న కుటీరం నాకు బసగా ఇచ్చారు. తొలిజామున లేచి దంతధావనాది కార్యక్రమాలు చేసి అందరితో నదీ స్నానాలకి మేళా తాళాలతో నగర సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళి స్నానం చేసి రాగానే చిన్న గిన్నెడు పాలు తాగి తర్వాత అందరూ కలిసి ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడికి గురుదేవి వచ్చేవారు. అక్కడ ప్రార్థన కాగానే రొట్టె, పాలు, పలహారం. అప్పటికి ఉదయం 8. చిన్నపిల్లలకు స్త్రీలే ఉపాధ్యాయులు. చెట్ల క్రింద శుభ్రంగా ఉండే చిన్న చదరపు చాపలను ఎవరికి వాడు తెచ్చుకొని కూర్చునేవారు. ఆ క్లాసు రూములుగా వ్యవహరించే చెట్ల దూరాన ఉన్నందు ఒక చోట జరిగే పాఠాల వల్ల ఇంకొక వినబడి పాఠాల దృష్టిని మరల్చదు అంత దూరం. కానీ ఒకరికొకరు కనబడుతూ ఉంటారు. గీతాంజలిలోని ఇంగ్లీష్ పాఠాలకు అప్పుడప్పుడు గురుదేవుడు అక్కడ వెళ్ళేవారు. అక్కడి ప్రత్యేక రూపకల్పనైన సంగీత ధర్మిల అదే రవీంద్ర సంగీతగా మారిపోయి చిత్రలేఖనం ఒక సాంఘిక సమస్యపై చిన్న నృత్య రూపకాలు ఇవ్వగా అక్కడి బాలబాలికలు ప్రదర్శిస్తూ ఉండటం ఉద్యమంగా ఉండి ఆకర్షించారు. అక్కడే నాకు ప్రియమైన శాస్త్ర విషయాలు నృత్య నాటికలుగా ప్రదర్శించి ప్రయోజనం పొందొచ్చనే భావన కలిగి శాస్త్రం, సాహిత్యం, సంగీతం ఈ మూడింటిని తగిన పాళ్లలో కలిగి ఏదైనా వ్రాసినా మాట్లాడినా జనాన్ని ఆకర్షించగలం అనేటువంటి భావం ఏర్పడి బీజాంకుల శాంతినికేతన్లో పడింది. దానికి గురుదేవుల ప్రభావం. వారు అన్నట్టు నేను అక్కడ నేర్చుకునేది ఏం లేదు. కానీ సంగీత సాహిత్య శాస్త్రాల సమ్మేళనం
కొత్త విషయం. దాని స్ఫూర్తి వలన నాకు కొంత ఊరటకి తిరిగి నా ప్రయత్నంలో ఉద్యోగానికై పడి యాత్ర సాగించి రవీంద్రుడు కలకత్తాలోని జగదీష్ చంద్ర బోసు శాస్త్ర పరిశోధనాలయానికి ఉత్తరం ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు. కలకత్తాలో తప్పిన ప్రభ. కలకత్తాలో నాకు తెలిసిన వారు ఒకరుండ. నేను వస్తున్న తేదీ బండి వివరాలతో రాసి హౌరా స్టేషన్కి ఎవ్వరూ రారు. ఏం చెయ్యాలో తోచలేదు. ఊరికి కొత్తవాడిగా బిక్కమొగం వేసి ఇటు అటు చూస్తున్న నన్నొకడు పసికట్టున్నట్టు దగ్గరికి వచ్చి యోగక్షేమాలను బెంగాలీ భాషలో అడగగా శాంతినికేతన్లో చేరిన 4 పొడి మాటలు వచ్చి దాని మాటలో ఒరియా కొంత ఇంగ్లీషు కలిసి సమాధానం. మీకు దగ్గర తోవ చూపిస్తా, నాతో రెండంటూ బస్ స్టాండ్కి వెళ్ళి దిగబెట్టానని నా పెట్టె తనే పట్టుకొని జాగ్రత్తగా దారి చూపిస్తూ కొంత దూరం అక్కడ నాకు టీ ఇప్పించారు. ఆ టీ దుకాణం వద్ద గుట్టలుగా పడి ఉన్న కుండ పెడతలు ముక్కలు ముక్కలుగా ఉండడం ఎందుకో నాకు అర్థం కాదు. ఇంతలో మట్టి పెడతలో టీని హోటల్ వారిచ్చారు. మిగిలిన వాళ్ళు టీ తాగి ఆ పెడతను అక్కడే గుట్టల్లో పడేస్తారు. ఈ అలవాటు బాగానే ఉంది. ఆనాడు మధురలో భోజనపు హోటల్లో ఎవరి ఎంగిలాకులు వాళ్ళే తీసే ఆచార జ్ఞాపకాలు ఇప్పుడు నాకు ఆ సంకరం తయారై నానా సంకరంగా. కొన్ని హోటళ్లలో చూస్తే కప్పులను కడిగే బాల్చీలో నీళ్ళితే అదంతా టీ కాఫీల మయంగా కనిపిస్తుంది. సరే, టీ తాగిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాం. 1 మైలు దూరం నడిచే రాజమార్గాలు నడిచి సందుల నుండి రాను నాకు అనుమానం కలిగి నన్ను ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్ళి ముందరి గదిలో కూర్చో, నా పెట్టెను నా వద్దనే ఉంచుగా. లోపలికి వెళ్ళి సుమారు అరగంట అయినా రాల. ఇంట్లో కానీ వీధిలో కానీ జనసంచారం లేదు. బాగా సాయంత్రమై వెంటనే నా పెట్టె పెట్టుకొని గబగబా నడుస్తూ సందులు దాటి బస్సులు వచ్చిపోయే మార్గంలో అక్కడి బస్ స్టాప్లో 2 ఆడపిల్ల ఖాళీ విద్యార్థులు బస్సు కొరకు నిలబడు. వారిని ఇంగ్లీష్లో నేను వెళ్లాల్సిన వీధికి ఏ నంబర్ బస్సు ఎక్కాలి వారు తెల్లబోయి నా చరిత్ర అడిగారు. మీరు అదృష్టవంతులు, త్వరలో విషవలయం నుండి బయటికి వచ్చి మీరు వెళ్లాల్సిన ప్రాంతం ఇక్కడికి ఒక దిశలో 4-5 మైళ్ళు. మాతో రండి, కొంత దూరంలో మీరు ఎక్కాల్సిన బస్ స్టాండ్లో దించుతామని. బతుకు జీవుడా అనుకొని పెట్టే ఎవరికి కావాలండి? ఊరు తెలియని మైబోటికి అమాయకులను పట్టుకొని కొందరు దసరా నవరాత్రులకు బాగా ఉల్లాసంగా ఉంచి కాళికా అమ్మకు బలి చేసే ఆచారాలున్నాయి ఇక్కడ. అప్పెమ్మట నేను ఎక్కాల్సిన బస్సు వరకు వచ్చి బస్సు వచ్చే వరకు అక్కడే ఉండి బస్సు కండక్టర్తో బెంగాలీ భాషలో నేను వెళ్లాల్సిన స్థలాన్ని చెప్పి కూర్చోవాలి. వారికి 1000 నమస్కారాలు చెప్పి కృతజ్ఞతగా బహుశా మీరు నా కోసం ఎక్కువ దూరం బస్సులో వచ్చి ఉంటారు. తిరుగు ప్రయాణానికి దీనికి మీ వద్ద ఉందండి 5 రూపాయల నోట్. నవ్వుతూ మాకు అక్కర్లేదన్నారు. ఎలాగైతేనే మా స్నేహితుల ఇల్లు తెలుసుకొని వెళ్ళగలి. 8 అయింది రాత్రి. వారు ఆశ్చర్యపోయి అప్పుడే రైలు ఉంది, ఎక్కడి నుంచి వచ్చారన్నారు. అయితే జరిగిందా ఆశ్చర్యపోయి చివరకు భగవంతుడికి నమస్కారం చేసి ప్రశాంతంగా రాత్రి వాళ్ళింట్లో నిద్రపోయా. మర్నాడు నేను వ్రాసిన ఉత్తరం వాళ్లకు ఈ ఆలస్యానికి కారణం పోస్ట్ ద్వారా నేనా అనేది కొంత అనవసర చర్చ. జేసీ బోస్ గారి ఆఫీస్. జేసీ బోస్ పరిశోధనాలయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఉత్తరం పట్టుకు వెళ్ళి వారు కూడా ఆలోచించారు. కానీ వెంటనే నాకు ఇయ్యదగిన ఉద్యోగాలు లేవని, మలేరియా దోమల పరిశోధనకై బెంగాల్ నాగ్పూర్ రైల్వే బిఎన్ఆర్ వారి రాస్ ఇన్స్టిట్యూట్ అంటూ ఉంది. మీరు కీటక శాస్త్రం ఎక్కువ చదివారు కానీ మీకు ఉద్యోగం దొరకవచ్చు అని వెళ్ళా. అధికారులు చూసి అప్పటికే ఆ ఇన్స్టిట్యూట్ మలేరియా ఇన్స్పెక్టర్లుగా ఒకరు చేరారు. మరికొందరు అర్జీలు అధికారుల ఆలోచనలో ఉన్నారు. ఇంకొక 4 నెలల తర్వాత రమ్మన్నా చెప్పిన నా అర్జీ తీసుకో. రైల్వే ఆఫీసులు టిస్కోలలో కలకత్తా ప్రయత్నాల తరువాత
ఖర్గపూర్కు వెళ్ళి ఆ పక్కనే టాటా నగర్ ఉంది, టిస్కో వారి పెద్ద కంపెనీ. ఆ బంధువులందరూ ఉన్నారు. అందైనా ఉద్యోగం దొరక్కపోదా అనుకో. టాటా నగర్లో ప్రయత్నాలు ఫలించల. దగ్గరలో సీని అనే చోట పెద్ద ఆఫీసులు, అక్కడికి వెళ్ళి అడిగా. సొక్కెదురై ఇక ఖర్గపూర్కు తిరిగి వచ్చేయడం ఎండ దెబ్బ తెగినట్టు. రైలు కొరకు ఎదురు చూస్తూ రైల్వే ప్లాట్ఫామ్ బెంచీపై విశ్రాంతి తీసుకుంటే కునుకొని, ఇంతలో ఏదో ఒక రైలు వచ్చి చాలాసేపు నుండి కోత వేసి కదలు. దానికి చట్టున తెలుగు వచ్చి నేను వెళ్ళాల్సిన రైలు అదే అనుకొని పరిగిన వెళ్ళెక్కా. కదిలి 1-2 చిన్న స్టేషన్ దాటాయి. రైలు ఆగదు. టికెట్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. టికెట్ చూసి ఇదేమిటి ఈ బండి ఎక్కారు, తర్వాత వచ్చిన స్టేషన్లో దింపారు. నా అశ్రద్ధకు కొంత తెలివి తక్కువకు నన్ను నేనే నిందుకొని నేను వెళ్ళాల్సిన రైల్లో సరిగా ఈసారి ఖర్గపూర్ వెళ్ళా. ఖర్గపూర్ వెళ్ళాను నేను. అక్కడ నా పినతండ్రి గాయని జిఎల్ఎన్ శర్మ, గుమ్మలూరు లక్ష్మీ నరసింహ. మా అన్నయ్య పేరు కూడా గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ, జిఎల్ఎన్ శర్మ. కనుక ఆ సంగతి సిగ్గు చేత ఎంతో చెప్పను. నేను చదివింది వ్యవసాయ శాస్త్రం. ఆ చదువు రైల్వే ఉద్యోగాలకు అనవసరం. కనుక ఇక్కడ కొన్నాళ్ళుంటే ఏదైనా చూడొచ్చు ఉండు అని మా బాబుగారు అన్నారు. సరే అని ఉన్నాను. సాముద్రిక శాస్త్రపడి నా ప్రయత్నాలు అక్కడి రైల్వే కాలనీకి కావలసిన పాల సరఫరాకై కొన్ని పాడి పశువుల పోషణ ఉంది. మా చదువులో ఇదంతా నేర్చిన విద్యేకను అక్కడ చూద్దామని బుద్ధిపట్టి డైరీ పాడి కేంద్రానికి దాని యజమాని ఇంగ్లీషు ధర. నా చదువు వివరాలు, నా కోరిక అనేవి ఖాళీ లేదా. ఈ జవాబు నాకు పరిచయమైనందున బాధపడ. ఏమి చెయ్యగలిగింది ఏమీ లేదా. ఈ జవాబు ఆధారం నేను చెయ్యగల పనుగా చెప్పాను. విని 5-8 నెలల తర్వాత వచ్చింది. దానికి ఏం తడుపుకోక అప్పుడు మీరు ఇక్కడ ఉంటారా అని సందేహం. అతడు కొంత చిడుముడితే ఇదేం మాట చందకో, క్షమించండి, మీ చేతి రేఖలు చూడగలిగాను. అందులో స్ఫుటంగా విదేశీ యానం. నేను ఊహించిన మీ వయస్సును బట్టి ఇది బహు దగ్గరలో ఉన్నందు 5-6 నెలల తర్వాత మీరు విదేశాల్లో ఉంటారేమో అనే అనుమానం కలిగిందని. వారి కోపం మాయమై మీకు సాముద్రికం వచ్చా, నా ఎప్పుడు చూశారు. మీ రిక్షా ఇటుపై చెయ్యి కదల దండల్లో మీ అరచేతి రేఖలు అర్థమై. సాముద్రికం అంటే నా భార్యకు చాలా ఇష్టం. ఈ సాయంత్రం ఒకసారి మా బంగళాకు రాగలరా అని అడిగారు. సరే, సాయంత్రం వెళ్ళారు. టీ బిస్కెట్ ఇచ్చి ఆమె చేయి చూసి వారి సుఖశాంతుల గురించి అడిగి చాలామంది ఇంగ్లీషు వారి దాంపత్య జీవనం పొద్దున సత్యవతికి వాడు ఫోన్ చేస్తే సత్యవతికి వాళ్ళ కంటి ఆపరేషన్. అందుకని ఆ అమ్మాయి హాస్పిటల్లో ఇక్కడే చేయించుకుంది, ఉయ్యూరులోనే, సమతాలో ఎక్కడో. తర్వాతము సుబ్బులమ్మకు ఫోన్ చేస్తే అమ్మాయి పొద్దునంతా బిజీగా ఉంది. సాయంకాలం వచ్చింది, పాపం చేసింది కదా, రేపు కూడా వస్తుంది, రేపు రెండు. తర్వాత అదే పార్వతి కంగారు పెడుతుందమ్మా, తాతగారు ఇబ్బంది పడుతున్నారని చెప్పు, వచ్చేది ఎవరో చూస్తున్నారు అని చెప్పారు. నువ్వు చేసిన తర్వాత రెండోసారి చేసినా ఎత్తలేదు, మూడోసారి చేస్తే అప్పుడు చెప్పింది, ఇప్పుడే వెళ్తున్నామండి, అక్కడ ఇక్కడే చేయిస్తున్నాం అని చెప్పింది. అది కంగారు పడ. అదే చెప్పు, కంగారు పడక్కలేదు, వచ్చి చేస్తున్నారు, శుభం వచ్చింది అని చెప్పు, కంగారు లేదు. దిగిన హృదయ రేఖలు జోడించి ఫలితం చెప్పవు. నేను చెప్పడానికి కొద్దిగా జంకి దటాయిస్తా. వారున్నారని ఏమనుకోవద్దు, చెప్పండి. చెప్పిన వాటిలో నాకు తృప్తి చెందినట్టు కనబడింది. మన్నాడు ఆఫీసుకి అతను రమ్మన్నాడు. మా వద్ద కొన్ని గుర్రాలున్నాయి, వాటి పోషణ చూస్తారా అన్నాడు. అది అశ్వశాస్త్రానికి సంబంధించింది, నాకు తెలియదా. మా ఇంటికి వెళ్ళడానికి వెల్లాకు రైల్వే పాస్ ఇస్తారు.
నేను ఇంకొక 15 రోజుల తర్వాత వెళ్తాను. దానికి తగినట్టే రైల్వే పాసు మర్నాడు వచ్చి తీసుకొనమన్నాడు. చెయ్యి చూసి చెప్పేటప్పుడు సాముద్రిక జ్యోతిషం వంటి విద్యలు సంఘంలో బతకడానికి ప్రజాకర్షణతో ఏ విధంగా సహాయపడగలవు అనుభవంలోకి వచ్చింది. నాకు సాముద్రిక శాస్త్రంలో కొంత ప్రవేశం ఉంది నిజమే, కానీ ఫలితాలను ఒకరి చెయ్యి చూసి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. కొన్ని సంగతులు కన్న కఠోరంగా ఉంటాయని విన్నప్పుడు వాటిని చెప్పడంలో ఎంతో నేర్పు. నేను ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు వేసవి సెలవులకు అనకాపల్లిలో నా స్నేహితుడు గొళ్ళపల్లి నరసింహమూర్తికి ఇంటికి వెళ్ళి వచ్చాడు. వైద్యుడు కనబడితే నక్క, పంటి, సొంటి కొమ్ములు అడిగిందట. అలాగే సాముద్రికం చదివిన వాడు కనబడితే ఒకసారి చెయ్యి చూడమని అంటూ ఉంటాం. త్వరలో కారాగార ప్రాప్తి ఉందన్నాను. కోపం రాగానే వెంటనే నా దవడ మీద ఒకటి పీకాడు. వచ్చే ఏడాది తిరిగినా నా అలవాటు ప్రకారం వాళ్ళ ఊరు నేను వచ్చినట్టు తెలిసి ఆ కోమటే ఒక కోరా గుడ్డ పళ్ళు పట్టుకొని వచ్చి, పంతులు నీ మాట నిజమైంది, నా వ్యాపారంలో తప్పు చేశానని 1 నెల జైలు శిక్ష వేశారు. తొందరపడి నిన్న నాడు కుట్టారు, క్షమించండి అన్న. పత్రికా సంపాద ఖర్గపూర్ రైల్లో ఏదో రైల్వే ఉద్యోగం ప్రయత్నం చేస్తాను, 15 రోజులు ఉండమని మా బాబాయ్ గారు అన్నందుకు వారింట్లో ఉండిపోయారు. అదే సమయంలో రాష్ట్రేతరాంధ్ర సంజీవని అనే పేరు తెలుగు మాసపత్రిక అక్కడ ఆంధ్ర సంఘం ప్రారంభించింది. ఖర్గపూర్ నేను వెళ్ళా. మా అమ్మాయిని ఖర్గపూర్లో చదివిన మా అల్లుడు కోమలి అవధాని గారికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఇక్కడ కాపురం పెట్టడానికి వాళ్ళ మామగారు కూడా అక్కడ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. అక్కడికి వెళ్ళాము. అప్పుడు చూశాను, 2-3 రోజులు ఉన్నాం. ఆయన్ని కూడా నాకు గురువుగా, సాముద్రిక శాస్త్రం కాదు కానీ జ్యోతిష్ శాస్త్రంలో నాకు గురువుగా ఆయనతో నేను చేసుకున్న కొన్ని విషయాలు గురువుగా ఉండాలి. అప్పటికే కొంత ఏదో నేర్చా, ఆయన గురువుగా ఉండాలి. అలాగే నాకు రచనా వ్యాసంగంలో అభిరుచి ఉండబట్టి ప్రారంభ సంచికకు బాబయ్య గారికి చేదోడుగా ఆంధ్ర ప్రాంతం వారి నుండి పత్రికకు చందాదారులను, ప్రకటనలు సేకరించే అధికారం దాని ప్రధాన ప్రతినిధిగా యజమాని నియమే. మొదటి సంచిక వచ్చింది. దానిలో నా వ్యాసం కూడా ఉందని చెప్పక్కల. రైల్వేలో ఉద్యోగ అవకాశాలు నాకు కనబడనందు ఇంటికి తిరుగుముఖం బట్టి మజిలీగా సోంపేటలో దిగి అక్కడ మా అక్క బావగారైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి ఉన్నారు. అతను అక్కడ ఉన్న జిల్లా బోర్డు మిడిల్ స్కూల్కి హెడ్ మాస్టర్. ఏజెంట్కి వచ్చిన బాధ. నా స్నేహితుడైన కూరుమిల్లి సత్యనారాయణ కూడా అక్కడే. అతను నాతో హై స్కూల్లో చదివి మానేశాడు. ఏం పనేం లేదు. ఖర్గపూర్ తెలుగు పత్రికకు దాని స్థానిక ఏజెంటుగా నియమించి అతను సంపాదించిన చందా మొత్తంలో కానీ, ప్రకటనల ఛార్జీ మొత్తంలో కానీ 4వ వంతు ముందుగానే తను తీసుకొని మిగిలిన డబ్బులు తిరిగి వివరాలతో వర్తకులైన ఒకరి ప్రకటన 100 రూపాయలు పుచ్చుకొని తన 25 రూపాయలు తీసుకొని మిగిలిన 75 ఖర్గపూర్కు పంపించి రసీదు ఇచ్చిన వాడు అంతవరకు సస్యంగానే. కానీ ఆ పత్రిక మాత్రం ఎప్పటికీ రాల. మఖలో పుట్టి బొబ్బలో మాటిపోయినట్టే. నేను సోంపేటలో వారం రోజులుండి వెళ్ళిపోయా. ఈ దుస్సంఘటన జరిగిన తర్వాత తన 100 రూపాయలు రాబట్టుకునే ప్రయత్నం చేసి ఆ వర్తకులు విసిగిపోయి నేనే బాధ్యుడంటూ ఆ పైకం చెల్లించాలని నాపై కేసు పెట్టి సోంపేటలో ఒక లాయర్ని నా తరఫున పెట్టుకొని వాద ప్రతివాదాలు నడిపించా. చివరి 30 ఏళ్ళు నేను ఒకసారి సోంపేట మున్సిపల్ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పక తప్పదు. చివరికి అది ఎలాగూ తీర్మానింపబడిందో జ్ఞాపకం లేదు. కానీ నాకు డబ్బు ఖర్చు మాత్రమై ఒకరి సహాయానికి వెళ్తే వచ్చే తిప్పలు. రోజులు బాగా లేనప్పుడు పాడు పామై కరుసు యారీ గరువుల కంపెనీ నుండి ఆక్వా సోంపేట నుండి పర్లాకి మెడి వచ్చేసరికి నేను వెనకబెట్టుకున్న ఒక అప్లికేషన్పై
వెంటనే రమ్మని ప్యారీ కంపెనీ వాళ్ళు మద్రాసు నుండి జాబు వచ్చి 3 రోజులు దాన్ని చూసుకొని ఈ 4 రోజులు మారినట్టున్నాయని సంతోషంతో మర్నాడే మద్రాసుకు బయలుదేరి సెంట్రల్ స్టేషన్లో పక్కనున్న ఏదో బస్సులో దిగి ఉదయం ప్యారీ కంపెనీకి అది మద్రాసు హైకోర్టు ఎదురుగా ఇప్పటికీ అక్కడ ఈ ప్యారీ కంపెనీ ఎరువులను తయారు చేసాం. అది రసాయన ఎరువు. దాన్ని ఉపయోగించమని ఎలాగో ఉపయోగించాలో రైతులకు చెప్పి ఆ ఎరువుల అమ్మకం జరిగేట్లు చూడ. ఈ పని చేసే ఉద్యోగి పేరు సరిగా ఏదో అంత గుర్తులే. ఏమైతే మా ఆఫీసుకు నేను వచ్చినట్టు అధికారికి చెప్పా లోపలికి రమ్మను. నేను ఇంకా లోపలికి వెళ్ళకముందే ఆ ద్వారం నుండి ఒక వ్యవసాయ శాస్త్రబద్ధుడు కాలేజీలో నాకంటే 2 ఏళ్ళు చదివిన ముందు జనం బయటకు వస్తున్నారు. ఒకరినొకరు చూసి నవ్వు. నేను లోపలికి వెళ్ళాక నా యోగ్యతా పత్రాలు, నాతో జరిగే సంభాషణ తీరు చూసి అధికారి కొంత బాధపడినట్టు, ఏమండి వెంటనే రమ్మనమంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? ఇప్పుడే ఒకరికి ఉద్యోగ ఆర్డర్ వేశారు. కనీసం 1 గంట ముందైనా రాయకు. మా వద్ద ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని ఇప్పుడే భర్తీ చేశారు. 3-4 నెలల తర్వాత మరొక ఖాళీ వస్తున్నా. అప్పుడు నాకు ఒకసారి ముందుగా జ్ఞాపకం చేసి రండి. ప్రస్తుతం మీకు ఉద్యోగం లేదంటా అనిపిస్తే నా సాగు కబురు చల్లగా చెప్పారు. అదొక విచిత్ర సంఘటన. విషాదం, విసుగుదల, నిస్పృహ అన్నీ తోడై నాపై యుద్ధానికి ఎక్కడికి వెళ్ళినా 3-4 నెలల తర్వాత రమ్మన్న వాళ్ళే గారి బహుశా ఆగస్టు సెప్టెంబర్ నాడు నాకు పట్టిన శని పోదేం అని నాలో నేను సమాధానపడే. శాస్త్రీయ రచనకు సాహిత్య ఛాందసుల చిన్నదు. మద్రాసు రాని వచ్చా కదా. నా రచనా వ్యాసంగ కార్యక్రమాన్ని కొనసాగి కొందరు పత్రికాధిపతులను కలుసుకొని భారతి పత్రిక ఒక వ్యాసాన్ని 5-6 నెలలై. అంతకుముందు భారతి పత్రికలో నావి 3 వ్యాసాలు ప్రకటించబడి, కానీ ఈ వ్యాసం ప్రకటించబడ ఎంబో కొన్నాళ్ళు ఆగిపోయిందో తెలియదు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారితో పరిచయం. నేను వెళ్ళిన రోజున వారి ఆఫీసుకి రాలి. భారతి పత్రికా సంపాదకత్వపు గన్నవరపు సుబ్బరామయ్య గారు సహిస్తూ ఉన్నారు. వారిని చూశారు. నా సంభాషణలో సుబ్బరామయ్య గారి శాస్త్రీయమైన వ్యాసాలపై ఎక్కువ ఇష్టం ఉన్నట్లు కనపడాల. మర్నాడు వచ్చి పంతులు గారిని చూశారు. సుబ్బరామయ్య గారిని పిలిచి వీరి వ్యాసాలు ఆపేయొద్దని వచ్చే సంచికలోనైనా వేయండి అని చెప్పారు. గృహలక్ష్మి పత్రిక కార్యాలయానికి కేఎన్ కేసరి, కోట నృసింహ కేసరి గారిని చూసి గృహలక్ష్మిలో గృహాధ్యాన శీర్షిక అని శీర్ష పేరుతో గులాబీ చామంతుల వాటి రకాలు, పెంపకాలు మొదలైన వివరాలు అప్పటికే 5-6 వ్యాసాలు రాశాను. కేసరి గారు వీటిని ఒక పుస్తక రూపంలో ముద్రిద్దామనుకోండి. ఆంధ్రభూమి సంపాదకుడు ఆంధ్ర శేషగిరిరావు గారి పరిచయం చేసి అది రేపేరీ దగ్గర అక్కడ మాలతీ చందూరు పరిచయమని ఆమె నా వ్యాసాలు బాగున్నట్టు చెప్పి చంద్రికా పత్రికాధిపతి ఆర్ వెంకటేశ్వరన్ కోజార్జీ ఉంటున్నారు. కొట్టి 2 ఏళ్ళయిందేమో. పత్రిక వల్ల చాలా నష్టం వస్తుందా. ప్రజామిత్ర పాత స్నేహితుల ద్వారా సముద్రాల రాఘవాచారి వద్ద కాసేపు చాలాసేపు కూర్చొని లోకాభిరామాయణం సాగి అతని ఆలోచనలు, పరిశ్రమ అప్పటికి చలనపత్ర వైపు జరిగినట్టుగా ఉద్యోగం రాకపోతే ఏదో పని చేసుకొని వచ్చు కదా అనేవాడు. సంతృప్తిలో ఇంటికి ఉత్త చేతిలతో ఓడిదేలా బాధపడు. ఓర్మి నీ ఓర్మి వచ్చి నమ్మకు. తేట నీరు ఉద్యోగం దొరుకుతుందని నన్ను ఓదార్చి ఉండమన్నారు నాన్నారు. కాపురానికి వచ్చాను. ఈలోగా ఇంకా ఎన్నాళ్ళు మా పిల్లను కాపురానికి తీసుకెళ్లకుండా ఉంటారు. త్వరలో ముహూర్తం పెట్టండి అని మా మామగారి బలవంతం. చివరకు ఉద్యోగం నుండి కాపుర పర్వంలోకి నేను రావాల్సి 1936 వైశాఖలో నా భార్య కాపురానికి వచ్చి కొత్త రకాల ఉద్యోగాలలో చాలామంది దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల సంభవించిన ఈ నిరుద్యోగ పరిస్థితి మాలో విపరీతమైన నిరాశ కలిగించింది.
పట్టభద్రుడైన ఉద్యోగం వచ్చే అనుభవానందాలు పొందలేక 3-4 ఏళ్ళై ఉద్యోగాలు రాకపోవడం, దాదాపు 150 వ్యవసాయ పట్టభద్రులు ఉద్యోగం లేక చెట్టుకి గుట్టకు వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది 27 సంవత్సరాలు నిండి గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత పోగొట్టుకుని మా కాలేజీలో ఒక ఏడాది ముందుగా పట్టభద్రుడైన ఒకటి సర్వీస్ కమిషన్లో నిర్ణయించిన తేదీ సరిగ్గా ఒక రోజు వయస్సు దాటింది. పాపం ఎంత ప్రయత్నించినా లాభం లేక అతని కొంత పరపతి ఉన్నట్టుంది. వాడి పరిశ్రమ పెట్టారు. నా సహాధ్యాయ స్నేహితుడు ఆయనకి ఇంకొక జిల్లా బోర్డుల స్థానిక పరిపాలన శాఖలో ఏదో ఉద్యోగం ఎలాగో ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంకొకడు చేరి చివరకు పెద్దాడయ్య. మరికొందరు మాకంటే ముందు చదివిన నిరుద్యోగులుగా ఉన్నారు. సిజే దాసారావు, చిత్రా నరసింహధర్ గారు అప్పుడే కొత్తగా ఆంధ్ర యూనివర్సిటీలో స్థాపించారు షుగర్ టెక్నాలజీ అంటే పంచదార పరిశ్రమలో రసాయన విభాగానికి చెందిన చదువుల్లో దాసారావు మాత్రం యూనివర్సిటీలోనే ఉద్యోగం పొందారు. కొందరు రైల్వే బిఎన్ఆర్ మలేరియా ఇన్స్పెక్టర్లుగా, కొందరు ప్యారీ కంపెనీల్లో ఎరువుల విభాగంలో ఒకరిద్దరు కాఫీ తోటలలో మేనేజర్లు. అటువంటి కొత్త జీవనోపాధుల పరిస్థితులు ఒత్తిడి మాకు మేమే అన్వేషించి వ్యవసాయ విద్య బహుళ ప్రయోజనాలు సూచించిన వాళ్ళమయ్య. ఈ ధోరణి నేటికి పెరిగి బ్యాంకుల్లో, ఎరువుల కంపెనీలు, చక్కెర మిల్లల్లో పెద్ద ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాన్ని నిరూపించిన వాళ్ళమయ్యాం. అదొక తృప్తి అంటే తృప్తి. నా ఉద్యోగ పర్వం 9వ అధ్యాయం. నెల్లూరు జిల్లా బోర్డు బుచ్చిరెడ్డి పాలెం. సాధారణంగా ఉద్యోగైన వాడు 4 భిన్న సంస్థలలో పనిచేస్తూ ఉంటారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జిల్లా బోర్డు. ఇప్పుడు వీటిని పరిషత్తులను, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థ. వీటిలో ఒక్కదానిలో అయినా కొన్నిట్లో అయినా పనిచేసిన వాళ్ళు. కానీ ఈ 4 రకాల సంస్థల్లో పనిచేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్కయ్యారు. వారిలో ఇదొక చిత్రానుభూతి. నా జీవితంలో ఒక ప్రత్యేక. నా భార్య ఆషాఢంలో పుట్టింటలో ఉండి తిరిగి శ్రావణం రాగానే పర్లాకిమిడిలో ఉన్న మా ఇంటికి వచ్చి నాతో కాపురం ప్రారంభం. 36 ఆగస్టు 20 తేదీ నెల్లూరు నుండి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చి నెల్లూరు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ దగ్గర. దాని ముందు వెనుక నాకేం తెలియదు. వెంటనే నెల్లూరు రమ్మని ఉంది. అంతేకాదు ఎప్పుడు ఏ బండిలో వస్తోంది టెలిగ్రామ్ ద్వారా సమాధానం ఇవ్వమని టెలిగ్రామ్ ఛార్జీలు కూడా వాళ్ళే కట్టారు. ఆలస్యంగా వెళ్తే ఒకసారి జరిగిన పరాభం ఇంకా జ్ఞాపకం. కనుక 27 ఉదయం మైల్లో వస్తున్నానని జవాబు టెలిగ్రామ్ ద్వారానే వెళ్తూ దారిలో విశాఖలో మా మామగారింట నా భార్యను దిగపెట్టారు. 27 ఉదయం 4 గంటలకు నెల్లూరు బండి దిగి నా పెట్టెను అక్కడ పెట్టి తెలిసిన మొగానికి అటు ఇటు చూస్తాను. ఊరి కొత్తవాణైనా ఎవరైనా తేలిగ్గా గుర్తుపట్టగల. ఇంతలో నవ్వుకుంటూ బట్టతల ఉన్న ఒకరు నా దగ్గర, మీరు సత్యనారాయణ గారా? నమస్కారం. మెల్లగా అతని వెంట నెల్లూరు ప్రజలు వేసుకునేటట్టుగా గుడారు పంచపైన స్టీల్ షర్టు గల వ్యక్తి, కాస్త పొట్టిగా ఉన్నారు. ఒక పూలదండ పట్టుకొని వచ్చి మొదటి వ్యక్తి చేత చెవ్వగా నా మెడలో వేశారు. నా పేరు సీతాపతిరావు, ఇక్కడ అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్. మీరు దొడ్లో ముద్దు కృష్ణారెడ్డి గారి బుచ్చిరెడ్డిపాలెం. మీరు అమెరికా కార్నర్ యూనివర్సిటీలో ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి వచ్చినవారు. జిల్లా బోర్డు సభ్యులని పరిచయం చేసి ఇంతలో నా పెట్టెనెవరో నౌకరు బయటకు పట్టుకు వెళ్ళారు. దానికోసం నేను చూసుకుంటూ ఉంటే మీ పెట్టెమన్న నౌకరు తీసుకువెళ్ళాడు. రండి అని సీతాపతిరావు అనగానే, మీ ప్రయాణం సుఖంగా జరిగిందా అని రెడ్డిగా. జీవితానికి నా 27/8/1930 ఇంతవరకు జరుగుతూ వచ్చిన మర్యాద, ఈనాటి స్వాగత మర్యాద చాలా భిన్నంగా ఉంది. ఏదో ఒక మంచి భవిష్యత్తుకు నాంది పలికినట్టు అనిపించింది. ఈ 25 ఏళ్ల యువకుడి మెడలో పుష్పమాల అలంకరణ నా కథే తొలిసారి. 1936 ఆగస్టు 27 తొలి జాము కారులో మేము ముగ్గురం నెల్లూరులో గెస్ట్ హౌస్ గడ
విశ్రాంతి తీసుకోండి, ఉదయం మాట్లాడుకుందాం, నీకేం కావాలన్నా ఈ నౌకరికి చెప్పండి అని రెడ్డి గారు. సరే అని మంచం మీద పడు. కానీ ఎందుకు వచ్చాను, ఎవరు పిలిచారు, ఏం తెలియదు. ఒకరు వ్యవసాయ, ఇంకొక శాఖ జిల్లా బోర్డు. ఇందులో ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉందో అంచనా లేదు. ప్రతి అరగంటకు ఏం కావాలని నౌకరు అడుగుతారు. ఉదయం 8 గంటలకు స్నానం, పలహారమై బట్టలు కట్టిన ఒక ప్రపంచంలో ఊగిసలాడు. అప్పుడు సీతాపతిరావు మర్చిపోయా. నా సహాధ్యాయుడై నాకంటే ముందుగా సర్వీస్ కమిషన్ వారిచే వ్యవసాయ డెమాన్స్ట్రేటర్గా ఎన్నుకోబడిన పూచి గౌరాంగమూర్తి ఇద్దరూ కలిసి గౌరాంగమూర్తి అక్కడ ఉన్నాడని తెలిసి ఆ రోజుల్లో తొలిసారి వ్యవసాయ శాఖలో ప్రవేశించారు. ఒక 7 అనుభవం గల పెద్ద డెమాన్స్ట్రేటర్ వద్ద తాలూకాలో రైతులు చేయాల్సిన పనుల తర్వాత ఒక పరిశోధన స్థానంలో పంటల పెంపకం, రైతుల సమస్యలపై పరిశోధన మొదలైన వాటిలో 2వ 7 శిక్షణ పొందాక ఈ 2 ఏళ్లలో కొంత వ్యవసాయ శాఖాపరమైన పరీక్షలు పాస్ అయ్యాక ఉద్యోగాన్ని ప్రభుత్వ శాఖ అంగీకరించినట్టు ఉండే. ఈ స్థితిలో సీతాపతిరావు అనుభవజ్ఞుడే డెమాన్స్ట్రేటర్ కనుక వారి దగ్గర తొలి ఏడాది శిక్షణ పొందడానికి గౌరాంగమూర్తిని వేశారు. సీతాపతిరావు తూగోజీ కొత్తపేట దగ్గర గల వలీప దగ్గర దాదాపు 50 ఏళ్ల వయసు, విశేష అనుభవం, మంచి నడబడి, పలుకుబడి గలవే. అసలు విషయాన్ని వీళ్ళిద్దరూ చెప్పారు. ఎక్కువ ప్రవచనం సీతాపతి గారు. విచ్చిరెడ్డి పాలెంలో హై స్కూల్ ఉంది నాయన. డిఎంకే రెడ్డి గారు దొడ్ల ముద్దు కృష్ణారెడ్డి గారి క్లుప్తంగా అమెరికాలో ఉన్నత వ్యవసాయ విద్య అభ్యసి స్వగ్రామానికి వచ్చే వారి గ్రామస్తుల బిడ్డలు వ్యవసాయ శాస్త్ర పరిచయం కలిగించాలని ఉద్దేశం ఉన్నవారు. జిల్లా బోర్డు మెంబరు కాగానే వారి ఊరిలోనే బోర్డు హై స్కూల్లో వ్యవసాయం కూడా పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధించడానికి రాష్ట్ర విద్యాశాఖాధికారి అనుమతి పొంది ఈ 7 ప్రవేశపెట్టారు. వ్యవసాయ పట్టభద్రులై హై స్కూల్ పిల్లలకు బోధించ శక్తి గల యువకులు కావాలని నెలకు 50 రూపాయలు జీతం ఇస్తామని ప్రకటన. బహుశా మీరు దాన్ని చూడలేరు. అప్పుడే 2 వచ్చారు. అందులో ఒకడు తమిళుడు. పిచ్చిరెడ్డి పాలెం ఒక పల్లెని పెంచుకొని వచ్చిన మర్నాడే వెళ్ళి ఇంకొకడు వచ్చిన 3 రోజులు పరిస్థితులను తానే పరిచించి అది తనకు నప్పదని చెప్పకుండా రైలుకి 5వ ఫారంలో ఈ ఏడాది ప్రవేశం పెడితే వచ్చే 7, 5, 6 ఫారాల విద్యార్థులు. అప్పుడు వారి గవర్నమెంట్ పని. మిగిలిన ఫిజిక్స్, హిస్టరీ, లెక్కలు మాదిరి జరగదు. 5వ తేదీ నుండి తరగతి పిల్లలకు 4వ ఫారం వరకు బి గ్రూప్ సబ్జెక్టుగా ఉద్యాన కృషి చెప్పాలి. స్కూల్ తెరవగానే ఈ కొత్త సబ్జెక్టు చదువుకుంటామని 5వ ఫారంలో పేరిచ్చిన విద్యార్థి ఆగస్టులో కూడా వారికి టీచర్ రానుంది. మిగిలిన సబ్జెక్టులోని సర్దుకుంటున్నారు. ఈ సంగతి తెలుసుకొని రాష్ట్ర విద్యాశాఖ అధికారి శ్రీధర్ సెప్టెంబర్ 1వ తేదీ నాడు మీరు టీచర్ని వేసుకొని వ్యవసాయ పాఠం ప్రారంభించకపోతే సబ్జెక్టు తెరవడానికి మేమిచ్చిన ప్రభుత్వానుమతిని లాగేస్తాము. మద్రాసు వెళ్ళి వ్యవసాయ శాఖ అధికారి అయిన ఎస్పీ రామ్మూర్తి గారితో తగిన వ్యక్తి వ్యవసాయ శాఖ నుండి అయినా 1-2 ఏళ్ళు పనిచేయడానికి ఇప్పించమని కోరితే మీకు కావాల్సిన వ్యక్తి ప్రస్తుతం ఒక్కడే ఉన్నాడు. వెంటనే వాడిని రప్పించి ఉద్యోగం కూడా లేనంత మీ స్కూల్లో టీచర్గా చేరచ్చని మీ గురించి గొప్పగా చెప్పి తన ఆఫీసు నుండి మీ అంటే అడ్రస్ తెప్పి బ్రతుకు జీవుడా అనుకొని మీకు టెలిగ్రామ్ ఇచ్చాం. కొత్త సబ్జెక్టుని హై స్కూల్లో చెప్పిన ఘనత దక్కించుకోండి. మన రెడ్డి గారు చాలా పలుకుబడి గలవారు. వ్యవసాయ రచనలు, ఉపన్యాసాలు, స్థల నిర్మాణం, కొత్త కార్యక్రమాలు రూపకల్పన చేసి అమలుపరచడంలో మంచి శ్రద్ధ ఉన్నవారు. నా గురించి మరి 2 మాటలు జోడిస్తూ ఇన్నాళ్ళకు విచ్చిరెడ్డి పాలెం ఒక సమర్థుడైన ఉపాధ్యాయుడు దొరికాడని నా స్నేహితుడు పూచి గౌరాంగమూర్తి కూడా అన్నారు. ఇంతలో ముద్దు కృష్ణారెడ్డి గారు విషయం తెలుసుకొని ఎంత సంతోషించారో ఆ దృశ్యమెంతా కళ్ళకు కట్టినట్టే. కొడక గోవిందరెడ్డి గారు కూడా విషయం తెలుసుకొని సంతోషి వెంకటగిరి రాజా వారు వచ్చి వారికి ఇలా పరిచయం చేసి యువకులైన వారు ముందుకు రావాలండి అంటూ నన్ను హెచ్చరి. వీరిద్దరూ జిల్లా బోర్డు ప్రెసిడెంట్లు.
ఎవరో సరిగా అర్థం కాదు. ఇంతలో పెదవాడ రామచంద్రారెడ్డి గారి నుంచి ఫోన్. బిచ్చిరెడ్డి కృష్ణారెడ్డి తన నాగరికత గారి కథను మేనమామ బయట మనమందరం బుచ్చికి వెళ్దామన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరుకి 11 మైళ్ళ దూరం. మేమందరం 12 గంటలకు చేరాం. నా భావన ప్రపంచమంతా వేరుగా ఉంది. బుచ్చిరెడ్డిపాలెం స్థానికుడు బుచ్చి అంట. దొడ్లవారి ఒక సంస్థానం. వారిని పెద్ద మేడ. అందులో నాకు ఒక గది, అందుకు బసగాయి. పెదవాడ రామచంద్రారెడ్డి గారు అప్పుడు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా ఉంది. వారికి తెలుగు భాష అంటే అభిమానం. వారి పేరులో గల నేను విన్నా. నన్ను వారికి కృష్ణారెడ్డి పరిచయం చేశారు. సరే, ఇక మనవారే, మన అయ్యవారు అని వారిలో అని నాతో మీకు ఇక్కడ సర్వసౌఖ్యంగా ఉంటుంది. రేపు మంచిది, ఉదయమే పనిలో చేరండి. మీకేది అవసరమున్నా మా కృష్ణారెడ్డితో చెప్పండి. అందరం భోజనాలకు లేచాం. మేము ముగ్గురం బ్రాహ్మణులం కనుక వేరే బ్రాహ్మణుల ఇంట పంత ఏర్పాటు చేశారు. ఎవరు వీరింటికి బ్రాహ్మణ అతిథులు వచ్చినా వీరి యాజమాన్యంలో ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటికి కబురు చేసి భోజనానికి కావలసిన పదార్థాలు పంపి. ఆ ఆచారం మన గ్రామాల్లో కూడా చాలా కాలం. కానీ అది 15-20 సంవత్సరాల నుండి ఎస్టేట్ భూమిలో అనుభవం అంతరించడం ఒకటి. జాతి విచక్షణ లేని ఆహార పానీయ స్వీకరణ భోజన స్థలం శుచిగా ఉండి మనకు అలవాటైన శాకాహారం మాంసాహారము తీసుకునే అలవాటు ఈనాడు వచ్చా. చెప్పులు, కళ్ళజోడు, చేతులతో కాక స్పూనులు, ఫోర్కు. మధ్యాహ్నం మేము నలుగురం కూర్చొని కాఫీలు తాగి తర్వాత కృష్ణారెడ్డి గారితో ఒక విషయం గట్టిగా చెప్పి, ఇక్కడ ఉండి మీరు ప్రారంభించిన కొత్త విద్యా పథకం మనస్ఫూర్తిగా ఆచరణలోకి తెచ్చి మీకు పేరు తెస్తాం. కానీ నా ఉద్దేశంలో లక్ష్యం ప్రకారం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగానికి నేను చేసే ప్రయత్నాలు మీరు అడ్డు రాకూడదు. నా విజయానికి సహాయపడాలని నా కోరిక. దాని పట్ల మీ అభిప్రాయం అడుగుతున్నా. సరే అని జవాబు. ఆ మన్నాడు నన్ను పనిలో అంగీకరించినట్టు తలవుగా 2 పక్షాలకు సంతృప్తి. అప్పుడే చల్లగా కబురు తెసి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. హెడ్ మాస్టర్ గారు, మన సమస్యలు తీరాయి. ఇదిగో ఇతను వచ్చాడు, రేపు పనిలో చేర్తాడు. హెడ్ మాస్టర్ బ్రాహ్మణుడు, పేరు కేవీ సుబ్బారావు. ఫిజిక్స్ పాఠాలు స్కూల్కి ఫైనల్కి చెప్తా. స్కూల్ ఫైనల్ క్లాసుకు చెప్తా. నాలో లేదు. ఆ విషయాలు రేపు తెలుసుకో.